బీసీల విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కానీ అమలు చేసినటువంటి నిర్ణయాలు కానీ అది ప్రతి ఏరియాలో కూడా అది సర్పంచుల విషయంలో కావచ్చు, వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గ కూర్పు కావచ్చు, ప్రతి విషయంలో కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు వాటికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 70-75% బీసీ 75%కు తగ్గకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ఘనత, పదవులు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోని చేయలేనటువంటి విధంగా, చెయ్యని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఈయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది. మోస్ట్లీ 13, 14, 15 తారీఖుల్లో ఎన్నికల ప్రకటన అనేటటువంటిది రావచ్చు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది. ప్రజలు ఈరోజు చాలా స్పష్టతతో ఉన్నారు, చాలా స్పష్టతతో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. మా యొక్క లక్ష్యం 175కు 175, టార్గెట్ 175కు 175. మా యొక్క టార్గెట్ 25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలు. ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వై నాట్ 175 అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తా ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి, మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంతేనా? ఎంతమంది వచ్చారు? 60,000 మంది వచ్చారు. పెడతానంటున్నాడా? మొన్న పెట్టిన దానికి 10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రాలేదు. మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది వచ్చారన్నటువంటిది. 10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రానటువంటి సందర్భం. ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన. పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటిది చేయదు. ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు. నేషనల్ మీడియా వస్తుంది. నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది, ఏఎన్ఐ వస్తుంది. నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తున్నారు. లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా, తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. మీడియా నుంచి, నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది, సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ మహాసభలు ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా పలు సందర్భాల్లో
ఫోన్ చేసి మరీ అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళే ప్రత్యక్షంగా 10వ తారీఖున చూడబోతా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కొత్త టీంతో కాన్స్టిట్యున్సీలో కొత్త ఫేసులు దాదాపు 10 కాన్స్టిట్యున్సీలు అనౌన్స్ చేసిన 10 కాన్స్టిట్యున్సీలు కొత్త ఫేసులు ఆ నియోజకవర్గాల్లో పార్లమెంట్లు కూడా షఫ్లింగ్ అంతా కొత్త అభ్యర్థులే షఫ్లింగ్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా ఎలక్షన్ ప్లాన్కి ఏంటి, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్ అది అయినప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి సీఎం ఫేస్ని చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం. పార్టీ ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా మా పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాం, భవిష్యత్తులో కూడా పాటిస్తాం. అలాంటప్పుడు అభ్యర్థులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చినా దానివల్ల